ప్రభునందు సోదరి సోదరులారా, చేరవచ్చిన మీ అందరికీ ప్రభు పేరట శుభములు వందనములు తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యమైన బైబిల్లో నుండి మనము యోబు గ్రంథము 19వ అధ్యాయము 25 నుండి 27 వరకు మనం చదువుకున్నాం. అందులో 2 అంశాలు మనము ఆలోచన చేసినాం. 25వ వచనములో ఈ దినమందు 26వ వచనము నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. 26వ వచనము: ఈలాగున నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను. పుట్టినోట్లో ఉంది, శరీరము లేని వాడనై నేను దేవుణ్ణి చూచెదను. ప్రభు ఈ మాటలు దీవించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, రక్షకుడా, మా విమోచకుడా, పరలోకమందున్న దేవా, నీకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ దినమందు కూడా నీ సన్నిధి మాకు ఇచ్చినందుకై స్తోత్రములు, మమ్మల్ని బతికించినందుకై స్తుతిస్తున్నాం, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. చదువుకున్న లేఖన భాగం దీవించు తండ్రి, ఆశీర్వదించండి. వచ్చిన వారిని దీవించండి. దీనదాసుని మరుగుపరచి మీరే మాట్లాడుమని మాటలాడనయున్న యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ఈ యోబు గ్రంథము 19వ అధ్యాయము 26వ వచనంలో మనము చదువుకొని ఉన్నాం. ఈలాగున నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుణ్ణి చూచెదను అన్నాడు. చర్మము చీకిపోయిన తర్వాత, చర్మము చీకిపోవటం. ఇప్పుడు షుగరున్న వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటే, షుగరున్న వాళ్ళకు ఏదైనా కాలికి కానీ చేతికి కానీ ఎక్కడైనా గాయమైతే కనుక అది తొందరగా మానదు. తొందరగా మానకుండా శరీరాన్ని అది తింటూ ఉంటుంది, శరీరము లూజ్ అవుతూ ఉంటుంది. ఈ షుగరు శరీరాన్ని కొరికేస్తూ ఉంటుంది. ఆ సంగతి మనం ఎరుగుతాం కదా. షుగర్ వల్ల కాళ్ళు తెగ్గొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, షుగర్ వల్ల చేతులు తెగ్గొట్టారు. ఎన్నో మనము ఎంతమంది చూస్తూ ఉన్నాం. అయితే యోబు కలిగిన బాధలో తను అంటున్నాడు, నా శరీరం, అవునా, నా చర్మము చీకిపోయిన తర్వాత కూడా శరీరముతో నేను దేవుని చూస్తానంటే, శరీరము లేని వాడనై, పుట్టినోట్లో శరీరము లేని వాడనై నేను దేవుణ్ణి చూస్తా. శరీరము లేకుండా దేవుని ఎట్లా చూస్తాం? చూడొచ్చు. ఎట్లా? ఆత్మ. ఆత్మ, శరీరము కేవలము ప్రయోజనం ఆత్మయే జీవింపజేస్తుంది కాబట్టి, ఆత్మకు, దేవుని ఆత్మకు మన ఆత్మ కనెక్షన్ ఉంది కాబట్టి ఆత్మ దేవుని చూస్తూ ఉంది. లాజరు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి కొనుపబడ్డాడు. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడ్డాడు, పాతాళానికి వెళ్ళాడు. పాతాళానికి వెళ్ళాడు అంటే ఏంది? వెళ్ళింది పాతాళానికి? శరీరం అంతా వెళ్ళిపోయిందా? కాదు కదా, శరీరాన్ని పాతి పెట్టారు. ఆత్మ మాత్రమే పాతాళములో బాధపడుతూ ఉంది, పాతాళంలో కేకలేస్తూ ఉంది, పాతాళములో దాహమని అలుస్తూ ఉంది. పాతాళములో ఉన్నటువంటి ఆ వ్యక్తికి భూమి మీద ఉన్న తన అన్నదమ్ములు గుర్తుకు వచ్చినారు. శరీరము మరలా ఈ భూమిలోనే కలిసిపోతుంది, రాదు పైకి. నువ్వు మన్నే కనుక తిరిగి మన్నైపోదు అని ఆదాముతో ప్రభు చెప్పిన మాట మనం ఎరుగుదాం కదా. రక్త మాంసములు దేవుని రాజ్యంలో ప్రవేశించవు. పరలోకం పోయేది, పాతాళం పోయేది కేవలము ఆత్మ మాత్రమే. ఈ ఆత్మ ద్వారానే నేను దేవుని చూస్తాను, నేను దేవుని చూస్తాను అన్నాడు. శరీరముతో నేను దేవుని చూసేదని అన్నాడు.
యోబు తన శరీరము భూమిలో కుళ్ళిపోయిన తర్వాత తను తిరిగి పునర్జీవుడై పునరుద్ధాన శరీరముతో తన విమోచకుణ్ణి చూస్తానని నమ్మకాన్ని ప్రవచనాత్మకంగా ప్రకటించినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. ఈ భాగములో అంత్యకాలముల క్రీస్తు రాక, మృతుల పునరుద్ధానము, దేవుని ప్రజలకు అంతిమ న్యాయము, వీటిని గూర్చి దేవుని ప్రణాళిక అంత వింతనం రూపములో అంత విత్తనం రూపములో ఉంది. ఇంతకు ముందు మనము చదువుకున్న లేఖన భాగాలు చాలా కనిపిస్తాయి. కాబట్టి వినండి బాగా. యోబు తన శరీరము భూమిలో కుళ్ళిపోయిన తర్వాత, యోబు శరీరం మాత్రం కాదు, ఈ భూమి మీద మరణించిన వారి శరీరాలన్నీ కూడా ఈ భూమిలో కుళ్ళిపోతాయి, మట్టికి మణైపోతాయి, కనిపించవు. అవునా? తాను తిరిగి పునర్జీవితుడై పునరుద్ధాన శరీరముతో తన విమోచకుణ్ణి చూస్తానని నమ్మకాన్ని ఇక్కడ తను కనపరిచాడు. దేవుడు మనకు శరీరాన్ని అమర్చుతాడు. అవునా? కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం మనం చూస్తాం కదా. సంగతి జ్ఞాపకం చేసుకోవచ్చు తర్వాత. ఇప్పుడు లేఖనాలు మనం పరిశీలన చేద్దాం. నేను దేవుని చూస్తానని చెప్పినాడు కదా. సరే, ఒక మాట గుర్తు చేసుకోవాలి మనం. కీర్తన గ్రంథం 16వ కీర్తన 10వ వచనం, 16వ కీర్తన 10వ వచనం. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు అని ఉంది. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు అన్నాడు. అంటే దేవుని నమ్మిన వారి యొక్క ఆత్మను ఆయన పాతాళానికి పంపాడు. ఎట్లా పోతాడు? లాజరు ఆత్మ ఎక్కడుంది? అబ్రహాము రొమ్మున. ధనవంతుని ఆత్మ ఎక్కడుంది? పాతాళములో. కాబట్టి దేవుని నమ్మిన విశ్వాసుల యొక్క ఆత్మను దేవుడు పాతాళములో విడిచిపెట్టాడు అని నేను ఎరుగుదును అన్నాడు. అవునా? తర్వాత నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు అన్నాడు. ఇది యేసుక్రీస్తు రాయబడిన మాట అనుకోండి. ఇది యేసుక్రీస్తు గురించి రాయబడిన మాట అనుకోండి. ఎందుకు? ఆయన గురించి రాయబడింది ఇది. అవునా? కాబట్టి మనం గుర్తు చేసుకోవాలా, ఆయన గోతిని చూడనీయుడు అన్నమాట మనము చూస్తాం. ఇక్కడ పాతాళము, ఇబ్రు, షిహోల్ అంటే సమాధి అని అర్థం. దేవునితో విశ్వాసుల వ్యక్తిగత సంబంధం, వారి భావి జీవితం దేవునితో ఉంటుందని, ఆయన వారిని సమాధిలో విడిచిపెట్టడని నిశ్చయతను వారికి కలిగిస్తున్నట్టుగా మనము చూడగలుగుతాం. అపోస్తులైన పేతురు, పౌలిద్దరూ ఈ వచనాన్ని క్రీస్తుకు, ఆయన పునరుద్ధానానికి అన్వయించినట్టుగా దేవుని వాక్యమైన బైబిల్లో మనం చూస్తాం. అపోస్తుల కార్యములు 2:25-31 వరకు, 13:34-37 వరకు మనం చూస్తాం. షియోల్ అన్న పదం పాత నిబంధనలో దాదాపుగా 65 సార్లు మనకు కనిపిస్తుంది. దాంట్లో 31 సారి సమాధి అని కూడా ఉంది, 31 సారి పాతాళం అని కూడా మనం చూస్తాం. 3 సార్లు గుంట అని అనువదించారు అనే మాటలు ఇందులో మనం చూడగలుగుతున్నాం. ఇది ఒకటి మనం అలా గుర్తు చేసుకునే వారిగా ఉండాలి. 49వ అధ్యాయము కీర్తన 49వ కీర్తన 15వ చరణం, 49వ కీర్తన 15వ చరణం, 49వ కీర్తన 15వ చరణంలో దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును అన్నాడు. దేవుడు నన్ను చేర్చుకుంటాడు,
పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును అని ఉంది. నాకు అర్థం కావడానికి చూడండి, వచనం 13 చదువుతామా? 13 వచనంలో రాయబడిన మాట, స్వాతీయ సంపూర్ణులకు వారి నోటి మాటను బట్టి వారి అనుసరించు వారికి ఇదే గతి. వారు పాతాళములో మందగా కూర్చబడుదురు, మరణము వారికి కాపురి అయి ఉండును. ఉదయమున యథార్థవంతులు వారి నేలుదురు, వారి స్వరూపములు నివాసము లేనివై పాతాళములో క్షయమైపోవును అని అన్నాడు. ఈ వచనాన్ని మనం అన్ని చూడగా మనకు అర్థమయ్యేటువంటి మాట ఏమిటంటే, దేవుడు నన్ను చేర్చుకొనును. అందరు గతించిపోయినా, అందరు పాతాళమైన దేవుడు నన్ను చేర్చుకుంటాడు. తన పిల్లలను ఆయన తన రాజ్యములో చేర్చుకుంటాడు. పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణం విమోచించునన్న మాట ఉంది. అంటే అర్థం ఏమిటంటే సమాధి యొక్క చేతుల నుండి అన్నాడు. పుట్టినోట్లో సమాధి యొక్క చేతుల నుండి ఆయన నన్ను విమోచించుతాడు, తన సన్నిధికి చేర్చుకుంటాడు అనేది ఈ వచనము మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. తరువాత యెషయా గ్రంథం 26:19లో, యెషయా గ్రంథము 26వ అధ్యాయము 19వ వచనం చూడండి. 26:19, 26వ అధ్యాయము 19వ వచనం. మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగు. మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును. మట్టిలో పడి ఉన్న వారులారా మేలుకొని ఉత్సాహించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని పేతలను సజీవులుగా చేయును అనే మాట వ్రాయబడింది. ఈ 19వ వచనాన్ని మనం బాగా గమనించి చూడగా, నా వారి శవములు జీవములగును అనే మాట ఉంది. నా వారి శవములు జీవములగును. శరీర పునరుద్ధానాన్ని గురించి పాత నిబంధనలో ఉదహరింపబడిన సిద్ధాంతాల్లో ఇది చాలా బలమైనది. ఎవరైతే దేవుణ్ణి నమ్మకంగా సేవిస్తారో వారు ఈ భూమిలో నుంచి లేచి మరణము తర్వాత కూడా తిరిగి జీవిస్తారు. వారు తిరిగి లేస్తారు, వారు జీవిస్తారు అని దేవుని వాక్యం మనకు తేటగా జ్ఞాపకం చేస్తుంది. వారు జీవిస్తారంట. అవునా? ఎలా జీవిస్తారు వాళ్ళు? యోహాను సువార్త 5:28, యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనం, 5:28, 29 వచనాలు. దీనికి ఆశ్చర్యపడకుడి, కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చేదారు. యేసు ప్రభు చెప్పిన మాట ఇది. అవునా? దీనికి ఆశ్చర్యపడకండి, ఒక కాలం వస్తుంది, ఆ కాలమున సమాధులలో ఉన్నవారు బయటికి వస్తారు. మేలు చేసిన వారేమో జీవ పునరుద్ధానం, కీడు చేసిన వాళ్ళేమో తీర్పు పునరుద్ధానానికి బయటకు వస్తారు అని ఆయనే గట్టిగా చెప్పినాడు. అవునా? ఆయనే గట్టిగా చెప్పినాడు. కాబట్టి జాగ్రత్తగా ఈ విషయాలు మనము ఆలోచించు వారమై ఉండాలని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇంకా బైబిల్లో రాయబడిన మాట నేను జ్ఞాపకం చేస్తాను. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము వచనం 2, 12వ అధ్యాయము వచనము 2 మనం చదవాలి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనము చూడండి. 12:2. మరియు సమాధులలో నిద్రించు అనేకులు
మేలుకొనెదరు. కొందరు నిత్య జీవమును అనుభవించుటకును, కొందరు నింద పాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు అనే మాట బైబిల్ మనకు తేటగా చెబుతుంది. నిద్రించు అనేకులు మేలుకొందురు. అవునా? నిద్రించు అనేకులు మేలుకొంటారు. ఇది పాత నిబంధనలో దుష్టుల నీతిమంతుల పునరుద్ధానం గురించి స్పష్టంగా మాట్లాడే వాక్యం. యోబు 19:25 ప్రకారంగా, 26 ప్రకారంగా, కీర్తన 16:10 ప్రకారంగా, యెషయా 26:19 ప్రకారంగా, నరమానవాళికి రెండే గమ్యాలని ఈ వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. రెండు విభిన్నమైన పునరుద్ధానాలు ఉన్నాయని యేసు ప్రభువు చెప్పినట్టుగా మనం చూస్తాం. మేలు చేసిన వారికి జీవ పునరుద్ధానం, కీడు చేసిన వారికి తీర్పు పునరుద్ధానం. యోహాను సువార్త 5:28-29 మనము గమనించగలిగినాము అన్న సంగతి దేవుని వాక్యమైన బైబిల్ మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియమైన వారలారా, యోబు పలికిన మాట, ఇలాగున నా చర్మము సీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచేదను అని అన్నాడు. కాబట్టి మరి శరీరం లేనివాడని నేను దేవుని చూస్తానని చెప్పిన మాటను బట్టి జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనమందరం కూడా, యోబు మాత్రమే కాదు, ఈ దేవుని యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా మరి దేవుణ్ణి చూస్తారు, దేవుని రాజ్యం చేరుతారు అనేది వాక్యం చెబుతుంది. అది యేసుక్రీస్తు నమ్మితేనే. నమ్మకపోతే దేవుణ్ణి చూడలేం, దేవుని సమీపించలేం అనేది మనం గుర్తుంచుకోవాలా. నేను దేవుని చూస్తా, నేను దేవుని రాజ్యం చేరుతా అంటే అది కుదరదు. ఎవరైతే ప్రభువుని నమ్ముకుంటారో, పాప క్షమాపణ పొంది మారు మనసు పొంది మరణానికి సూచనగా బాప్తిసం తీసుకుంటే కనుక అలాంటి వారు మాత్రమే దేవుని చూడగలుగుతారు, దేవుని రాజ్యంలో ఉండగలుగుతాడు. సిద్ధపడండి, ప్రభువుని నమ్ముకొని మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది ప్రభు యొద్దకు రండి. దేవుడు అట్టి కృప మనకందరికీ సహాయము చేయును గాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, మీ వందనాలు, స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మీరు అందించిన లేఖన సత్యాన్ని దీవించి ఆశీర్వదించండి. అనేకులకు దీవెనకరంగా మార్చి మీరు మహిమ పొందుమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.